బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుతున్నాం. ఎందుకు కాళేశ్వరంలో నీళ్ళు ఎత్తిపోస్తలేరు మీరు, బరాజులు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగా ఎందుకు చెప్తున్నారు? జగదీష్ రెడ్డి గారు, ముందుగా ఒకటి క్లియర్ చేసేద్దాము ప్రేక్షకులకు కానివ్వండి, లేకపోతే ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్లకు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తున్నట్టుగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఆ బరాజులు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందా? ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టుకు ఎన్డీఎస్ఏకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆన్ చేయాలా లేదా అనే దానికి సంబంధమే లేదు. మొదటిది, ఎన్డీఎస్ఏ కేవలం 24 గంటల్లోనే ఉరుకొచ్చేసేసి ఆ ఎలక్షన్ల ముందట బీఆర్ఎస్ను బదనాం చేయడానికి, కేసీఆర్ను బదనాం చేయడానికి, పిలువని పేరెంటానికి వచ్చి హైదరాబాద్లో కూర్చొని ఒక దొంగ రిపోర్టు రాసేసేసి చెప్పిపోయింది. అయ్యాల అక్కడ ఏదో జరిగిందని కేసీఆర్ బాధ్యుడని చెప్పే ప్రయత్నం చేసి ఆ రోజు ఇక్కడ ముఖ్యమంత్రి పీఠంలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టడానికి ఏమేం చేయాలనో మోడీ గారు ఆ వంట బర్పకం అంతా కూడా చేసినాడు. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ చేతులు ఎత్తేసింది. ఎన్డీఎస్ఏ చాలా స్పష్టంగా మీరు కావాలనుకుంటే వాటికి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసుకొని ప్రారంభం చేసుకోండి అని చెప్పింది. ఏది సుందిల్లా అన్నారం బరాజులకు సంబంధించి. అక్కడ మేడిగడ్డకు సంబంధించి చాలా స్పష్టంగా తెలుసు, కేవలం ఒక 2 పిల్లర్లు కుంగిపోయినాయి. ఆ 2 పిల్లర్లు తీయొచ్చు, లేదంటే ఆ ఒక 7 పిల్లర్లు కలిపి ఒక బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ను ఒకటి తీసేసి చేయొచ్చు. అయితే ఇక్కడ ఇష్యూ ఎన్డీఎస్ఏ ఆపిందా అనేది అబద్ధం మాట. ఎన్డీఎస్ఏ ఏ పరిస్థితులు కూడా ఆపలేదు. ఆపమని చెప్పి ఎప్పుడు కూడా చెప్పదు ఎన్డీఎస్ఏ అనేది. అది ఇక్కడ కూడా చెప్పదు దేశంలో. ఇది అబద్ధం మాట. ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్న అబద్ధం మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మోసపు మాటలు ఇవన్నీ కూడా. ఎన్డీఎస్ఏ నివేదికలో ఎక్కడ కూడా ఆ బరాజులకు నీళ్లు తేవద్దని కానీ, తెలంగాణకు నీళ్ళు ఇవ్వద్దని కానీ ఎన్డీఎస్ఏ రిపేర్లు చేయమని చెప్పింది. రిపేర్లు చేస్తలేరు వీళ్ళు. ఎక్కడ చర్చకు ఉత్తమ్ రిపేర్లు చేయండి, చేసుకొని నీళ్ళు ఇవ్వండి అని చెప్పింది క్లియర్గా. ఇష్టమైతే చేసుకోమని చెప్తారు, ఇష్టం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం. అది కేంద్రానికి కానీ ఎన్డీఎస్ఏకి కానీ ఏమాత్రం సంబంధం ఉండదు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కాస్తి, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది. రాష్ట్ర ప్రజలతో, రాష్ట్ర ప్రతి పైసా రాష్ట్ర ప్రజల యొక్క పైసలతో నిర్మించబడ్డవి ఇవి. కేంద్రం యొక్క పైసా ఒక రూపాయి కూడా లేదు. ఇలా కేంద్రం పాత్ర ఏమీ లేదు, వాళ్ళ పెత్తనం కూడా ఏమీ లేదు. ఎన్డీఎస్ఏ అనేది ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే సహాయం చేయడానికి మాత్రమే రావాల్సిన సంస్థ వాస్తవానికి. కాబట్టి ఆ సంస్థకి ఏదో అధికారాలు, అపరిమితమైన అధికారాలు లేవు, చట్టబద్ధమైన అధికారాలు లేవు. అది ఆపమని చెప్పే హక్కు ఆ సంస్థకి అసలు లేదు. అది ఎక్కడ చెప్పని కూడా చెప్పలేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ఏదైతే కేసీఆర్ను రాజకీయంగా బదనం చేయడం కొరకు కాళేశ్వరం పైన అబద్దాలు మాట్లాడినరో వాటిని నిలబెట్టుకోవడం కొరకు నానా ప్రయాసపడుతున్నారు, నానా తిప్పలు పడుతున్నారు. ఇంకా అబద్దాల మీద అబద్దాలు చెప్తున్నారు. ఒకే అబద్దాన్ని 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు చెప్పి నిజమని ఒప్పిస్తామనే ఒక భ్రమంలో ఉన్నారు. అంతే తప్ప ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా రిపేర్లు చేయొద్దని కానీ, అక్కడ నీళ్ళు ఇవ్వద్దని కానీ చెప్పలేదు. ఇది వెరీ వాటర్ కూడా స్టోర్ చేయొద్దు, అన్నారం సుందిళ్లలో బ్యారేజీల్లో స్టోర్ చేయొద్దని చెప్పినట్టుగా కూడా మంత్రి చెప్తున్నాడు. ఎక్కడ కూడా లేదు, పూర్తిగా అబద్ధం మాట. ఎక్కడ కూడా ఒక్క అక్షరం కూడా లేదు అటువంటిది. ఎన్డీఎస్ఏ నివేదికలో ఎక్కడ కూడా ఒక అక్షరం కూడా లేదు, ఆ పదమే లేదు. దాని మీద ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాం. చాలా తెమ్మని చెప్పండి, ఉత్తమ్ కుమార్ని ఎక్కడ ఉందో చూద్దాం. జగదీష్ రెడ్డి గారు, ఇప్పుడు నిన్న మీరు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి పోయినరు. అక్కడ పంప్ హౌస్ ఆన్ చేయాలని, నీళ్ళు ఎత్తిపోయాలని చెప్పేసి అన్నారు. వాస్తవానికి అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఎన్ని నీళ్లు అక్కడ ఉన్నాయి? ఎన్ని నీళ్లు మనం ఎత్తిపోసుకునే అవకాశం ఉంది? ఎన్ని నీళ్లను మనం మళ్ళీ పైకి తీసుకొని వచ్చేసి ఎల్ఎండి కానివ్వండి, లేకపోతే ఇతర డ్యామ్ ప్రాజెక్టులు కానీ నింపే అవకాశం ఉంది? ఇప్పుడు ఇవాళ కూడా 1,00,000 క్యూసెక్ల నీళ్లు అక్కడిచిపోతున్నాయి. మనకు కావాల్సింది కేవలం 25-30 వేల క్యూసెక్ల నీళ్లు అందుబాటులో ఉంటే చాలు, 2 మోటార్లు ఆన్ చేసుకోవచ్చు.
2 మోటార్లతోని రోజు 2 టీఎంసీల నీళ్లను పైకి తీసుకురావచ్చు. ఇప్పుడే కాదు, కేసీఆర్ గారు పదే 100 సార్లు చెప్పి ఎక్కడైతే నీళ్లు మనకు అందుబాటులో ఉంటాయో అక్కడే ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆలోచన చేసి కట్టినాడే. ఏ ఎండాకాలంలో కూడా, నడెండకాలంలో కూడా ఇప్పటి వరకు మనం కళ్ళ చూసిన కానుంచి ఎన్నడూ కూడా 5-6 వేల క్యూసెక్లకు తక్కువ నీళ్ళు అక్కడ రాలేదు. అందుకే దాని పేరు ప్రాణహిత పెట్టినరు. ఎప్పుడూ ప్రాణంతో సజీవంగా ఉండే నది కాబట్టే దానికి ప్రాణహిత అని పెట్టినరు. ఆ ప్రాణహితే గోదావరికి కూడా ప్రాణం పోసేది. అక్కడ ఆ పాయింట్ దగ్గర ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉందో ఆ పాయింట్ దగ్గర ఇవాళ 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఇప్పటికీ దాదాపు 50 టీఎంసీల పైగా నీళ్లు పోయి సముద్రంలో కలిసినాయి. ఈ రోజు నుంచి ఆన్ చేసినా కూడా ఇక నుంచి 6 నెలలు నడుపుకున్నా కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతం అటువంటిది. అక్కడ ఆ ప్రాణహిత నుంచి వచ్చే నీళ్ళు ఆ పద్ధతిలో వస్తాయి. ఇప్పుడు ఆ పైన ఉన్న వరదలతోని కొంత ఉధృతంగా వస్తుంది. సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండి ఆ ప్రాంతంలో కూడా, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో కూడా ఒకవేళ వర్షాలు తగ్గితే తప్ప నీళ్లు అక్కడి నుంచి తప్పకుండా వస్తాయి. ఇవాళ మనం ఒకటే మాట మనం చెప్తుంది, కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర 1,00,000 క్యూసెక్ల నీళ్లు అందుబాటులో ఉన్నది వాస్తవం, వరద పోతున్నది వాస్తవం. నిన్న మొత్తం మీడియా మిత్రులందరూ కూడా వచ్చి చూసిండ్రు. అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించిండ్రు. ప్రజలందరికీ కళ్ళ కట్టినట్టు చూపించారు కేటీఆర్ గారు. ఆ లెవెల్స్తో సహా చెప్పినాం మేము. చాలా క్లియర్గా కనబడుతున్నాయి అక్కడ ప్రతిదీ కూడా. కేసీఆర్ కట్టేటప్పుడే అదొక స్ట్రాటజిక్ పాయింట్గా చూసి కట్టాడు. వాస్తవానికి అక్కడ కట్టనియొద్దు, మెయిన్ గోదావరి మీద ఎప్పుడు ప్రాజెక్టులు రానియొద్దు అనేది కుట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడు ఉంది మన పైన. వాస్తవానికి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని ఇంత బదలం చేయడానికి ప్రధానమైన కారణం కూడా అదే. వాళ్ళకి దుగ్ధం ఉంది. కాళేశ్వరం కట్టిండు కేసీఆర్, తెలంగాణ సస్యశ్యామలం చేసిండు, ఎప్పటికైనా మనకి ఇబ్బంది అయిద్దేమో, కరువు వస్తే అని చెప్పి ఒక కుట్రపూరితంగానే వాళ్ళు కాళేశ్వరాన్ని బదనాం చేసిండ్రు. ఎప్పటికైనా కాళేశ్వరం తెలంగాణను ఆదుకుంటుందనే సంగతి తెలుసు, తెలంగాణకి ఎప్పటికీ జీవాధార అవుతుందనే సంగతి తెలుసు. అన్ని తెలిసిన వాళ్ళే ఎక్కువ బదనాం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మన మూర్ఖులు ఏమాత్రం సోయి లేక, తెలంగాణ ఆత్మ లేక, కేవలం పదవుల కొరకు, డబ్బుల కొరకు లొంగిపోయి వాళ్ళకి ఒక వర్గం ఆంధ్ర మీడియా చేస్తున్న దానికి, చంద్రబాబు నాయుడు అండ్ కో చేస్తున్న వాటికి లొంగిపోయి మనకు వ్యతిరేకమైన ప్రచారం, తెలంగాణకు ద్రోహం చేసే ప్రచారం చేస్తున్నారు తప్ప ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు వాళ్ళు చెప్పే దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. ఇవాళ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఏ ఆటంకం లేకుండా జస్ట్ ఒక బటన్ నొక్కితే ఒక రైతు తన పొలంకి వెళ్ళి తన మోటార్ని ఎట్లయితే స్టార్ట్ చేసుకుంటాడో, ఒకటి ఎర్ర బటన్ ఒక పచ్చ బటన్ ఉంటే పచ్చ బటన్ నొక్కగానే ఎట్లయితే మోటార్ ఆన్ అవుతుందో ఒక రైతుకు, అది 3 హార్స్పవర్ల మోటారా, 5 హార్స్పవర్ల మోటారా, ఇంకో మోటారా, అదే పద్ధతుల్లో కన్నెపల్లి పంప్ హౌస్లో ఒక స్విచ్ ఆన్ చేస్తే మోటార్లు 17 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. 2 టీఎంసీల నీళ్లను బయటకు తోడి పోస్తాయి. ఇది వాస్తవం. జగదీష్ రెడ్డి గారు, ఇప్పుడు 1,00,000 క్యూసెక్కులు గోదావరిలో కిందికి వెళ్ళిపోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయని అంటున్నారు. కానీ సముద్రంలోకి పోతలేవి, పక్క రాష్ట్రంలోకి పోతున్నాయి. పక్క రాష్ట్రంలోకి పంపించడం కోసమే ఈ నీళ్ళని ఎత్తిపోస్తలేరని చెప్పేసి ఒక ఆరోపణ బలంగా ఉంది. పక్క రాష్ట్రానికి పోతాయి, వాస్తవానికి అక్కడ కూడా ఎక్కువ సముద్రానికి పోతాయి, అందులో సందేహం ఏం లేదు. పక్క రాష్ట్రానికి పోతాయి, కింద పోలవరం పోతాయి, ఆ నుంచి వెళ్ళి సముద్రం పాలవుతాయి, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాజెక్టు కట్టి మనం ఏదైతే నీళ్లు పైకి గుంజడం మొదలు పెడతామో 150 టీఎంసీలు స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో కేసీఆర్ ఏవైతే ఏర్పాట్లు చేసిండో తెలంగాణలో, అది అక్కడ కింద మొదలు పెడితే ఏది మేడిగడ్డ దగ్గరనేమో 24 టీఎంసీల నీళ్ళు ఆపడానికి ఏర్పాటు చేసిండ్రు. ఆ తర్వాత సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు 10 టీఎంసీలు, 8 టీఎంసీలు, ఆ తర్వాత ఎల్లంపల్లి, ఆ తర్వాత మల్లన్న సాగర్, ఆ తర్వాత అన్నపూర్ణ సాగర్, ఆ తర్వాత కొండపోచమ్మ, ఆ తర్వాత బస్వాపూర్. ఇక్కడ మొత్తం ఈ ప్రాజెక్టులతో పాటు పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పైన నిజాం సాగర్, పైన ఎస్ఆర్ఎస్పీతో సహా అన్నిటిని నింపడానికి కిందికి వరంగల్ జిల్లాకు తీసుకొచ్చి మైలవరం కావచ్చు, బయన్వాగు ప్రాజెక్టు కావచ్చు, అక్కడి నుంచి వెళ్ళి మా సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రతి చెరువును, తెలంగాణలో ఉన్న 70% చెరువులు, 70-75% పైగా చెరువుల్ని నింపడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాటు చేసి పెట్టిండు కేసీఆర్. కాబట్టి ఈ నీళ్ళని ఎత్తితే రేపు ఎప్పుడైనా మాకు ఇబ్బంది వస్తుంది అన్న ఒక
కుట్రతోని దానికి వ్యతిరేకమైన ప్రచారం వాళ్ళు మొదలుపెట్టినరు. ఆ ప్రలోభాలని వీళ్ళు కూడా తెలంగాణ ద్రోహుల్లాగా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి ఇవాళ నీళ్ళు ఎత్తుకోవచ్చు, వాడుకోవచ్చు, అందులో సందేహమేం లేదు. బ్రహ్మాండంగా అవకాశం ఉంది. జగదీష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంకొక వితండవాదం కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే అసలు ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం వల్ల నీళ్లు బారలేదు. ఒకవేళ నీళ్లు పంపు చేస్తే ఆ పంపుల కోసం పెట్టిన కరెంటు కూడా వృధాగా పోతుందని అంటున్నారు. ఒక రైతును అడిగితే చెప్తాడు. రైతు చేతికి చెప్పు ఇచ్చి చెప్పమంటే చెప్తాడు బ్రహ్మాండంగా. అక్కడ మా చిన్న సీతారాం తండకు వస్తారా, మా చివ్యంలోకి వస్తారా, మోతేకి వస్తారా, నడిగూడెం మండలంకి పోతారా, ఏ గిజన తండా రైతంగా నడుతారా, లేదా ఇంకేదైనా గ్రామంలోకి వెళ్ళి ఒక రైతు నడుతారా, వాళ్ళ చేతికి ఒక చెప్పిచ్చి అక్కడ నేను నిలబడితే పక్కన కాంగ్రెస్ మంత్రి నిలబడమనండి. ఎవరికి ఏం చెప్పాలనో ప్రజలు ఆ సమాధానం చెప్తారు. ఒక కాంగ్రెస్ నాయకుడు నిలబడమంటే ఒక బీఆర్ఎస్ నాయకుడు నిలబడమందాం. ఎవరికి పూలదండేస్తారో ఎవరికి చెప్పు దండేస్తారో ప్రజలు చెప్తారు సమాధానం. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ కాళేశ్వరం వచ్చిన తర్వాతనే కదా ప్రతి చెరువు 5 సంవత్సరాలు మత్తళ్ళు దునికింది, అరుగులు పోసింది. నల్గొండ జిల్లాతో సహా, సూర్యాపేట జిల్లాతో సహా, పైన కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు. ఎన్నడైనా మెదక్ జిల్లాలో గత 50 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఒక ఎకరం నీళ్లు చూసినామా వీళ్ళు ఇచ్చినవి? సూర్యాపేట జిల్లాలో లేదా ఆలేరు బోనీర్లలో ఎప్పుడైనా నీళ్లు చూసినామా? ఇవాళ ఈ నీళ్ళు వచ్చిన తర్వాతనే కదా చెరువులన్నీ అలుగులు పోసింది. వరుసగా 5 సంవత్సరాలు మత్తళ్ళు దునికింది. ఊర్లో చేపల పంట పండింది. ఒక్క వరి పొలాలే కాదు, చేపల పంట పండింది తెలంగాణ అంతా. ఇవాళ ఏ ఊరిపైనా రైతులు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, ఆ కార్మికులు చెప్తున్నారు, మత్స్య కార్మికులు చెప్తున్నారు, మంచిగా బతికినాం, ఆగమైపోయినాం. 100 రూపాయల కిలో దొరికినాయి మాకు మొన్నటిదాకా కేసీఆర్ ఉండగా, ఇవాళ మళ్ళీ 300-400 అయింది కిలో చేప చూడాలంటే అని చెప్పి. అన్నీ కూడా కాళేశ్వరం వచ్చిన తర్వాతనే కదా ఆ రకంగా చెరువులలో నీళ్లు రావడం, చెరువుల నుంచి వెళ్ళి భూగర్భ జలాలు పెరగడం, ఆ నుంచి వెళ్ళి మళ్ళీ మోటార్లు నీళ్లు పోయడం, దానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం. దాంతోనే కదా తెలంగాణలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది. వీళ్ళు చెప్పేదే నిజమైతే మరి 2014 ముందు కూడా వండాలి కదా పంట. కాళేశ్వరంతో సంబంధం లేదు, నిజమే. మరి ఎందుకు పండలేదు? 2014 ముందు ఎందుకు రాలేదు? కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ఏం మార్పు వచ్చిందని 3 కోట్ల టన్నులు పండింది తెలంగాణ. భారతదేశానికి అన్నపూర్ణ ఎట్లయింది? జగదీష్ రెడ్డి గారు, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ మాటలు, వాళ్ళు ఏ నంబర్స్ ని నమ్ముతలేరు. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా ఎకనామిక్ సర్వే పెట్టేస్తే ఎకనామిక్ సర్వేలోనే చెప్పినరు 2023 వరకు, 2014 నుంచి 23 వరకు 90 లక్షల ఎకరాల విస్తీర్ణం, సాగు విస్తీర్ణం తెలంగాణలో పెరిగిందని. ఈ నంబర్లన్నీ కూడా, ఈ సంఖ్యలన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఇంకా ఈ ప్రాజెక్ట్ని రిపేర్ చేయకుండా తెలంగాణ రైతులను కష్టపెడుతున్నాను, తెలంగాణ రైతులను బాధపెడుతున్నారు. జగదీష్ రెడ్డి గారు, మీరు నిన్న ప్రకటన చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, వారం రోజులు మాకు కాళేశ్వరాన్ని అప్పగిస్తే మేము నీళ్లు ఎట్లా లిఫ్ట్ చేయాలనో చేస్తాము, లిఫ్ట్ చేసిన నీళ్ళని ఎట్లా నింపుతామో, మేము చెరువులను ఎట్లా నింపుతామో మీకు చూపిస్తామని చెప్పేసి అన్నారు. ఏంది కాన్ఫిడెన్స్? మీరు ఎందుకు అట్లా అయిపోయినారు? కాంగ్రెస్ పార్టీ ఎట్లా మీకు అవకాశం ఇవ్వదు, కానీ ఎందుకు ఈ రకంగా మీరు చెప్పవలసి వచ్చింది? వాస్తవం కాబట్టి మేము చెప్పాల్సి వచ్చింది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఇవాళ ఆకాశం వైపు ఎదురు చూసే స్థితిలో ఉన్నారు కాబట్టి మేము చెప్పాల్సి వచ్చింది. అన్నిటికీ మించి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడేయించడం కొరకు తెలంగాణకు రక్షణ కవచంగా ఉండాలి నీళ్ళ విషయంలో అని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టింది. కాళేశ్వరం ఏ పాయింట్లో కడితే నీళ్లు మనకి ఎప్పటికీ దొరుకుతాయో సంవత్సరం అంతా చూసి ఒక పథకం ప్రకారమే, ఒక విజన్ ప్రకారమే కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు. మాకు తెలుసు, మేము పోయే రోజు వరకు కూడా నీళ్ళు ఇచ్చినాం కాబట్టే మేము ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము వీళ్ళ చేతికి అప్పచెప్పిన నాటికి అన్ని పనిచేస్తూనే ఉన్నాయి, అన్ని మోటార్లు పనిచేస్తూనే ఉన్నాయి, అన్ని ప్రాజెక్టులు మంచిగానే ఉన్నాయి. పైన ఏదో సుందిల నుంచి, అనారం నుంచి కొన్ని నీళ్ళు ఏదో కొంచెం లీక్ అవుతున్నాయి అని చెప్పి వంకబెట్టి వాటి నీళ్ళని కూడా ఖాళీ చేసేది దుర్మార్గులు. ఇది మాకు తెలుసు. మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే 2 పిల్లర్లు కుంగిపోయినాయని చెప్తున్నారో ఆ ప్రాజెక్టుతో కన్నపల్లి పంప్ హౌస్కి సంబంధమే లేదు. దాన్ని కట్టింది
ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు నిల్వ ఉంచుకుంటే ఒక 24 టీఎంసీలు ఏ రూపాయి పై ఖర్చు లేకుండా ఒక ఎకరం కూడా ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా నదీ గర్భంలోనే నీళ్లను ఆపడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక అద్భుతమైన ప్లాన్ చేసి అక్కడ మేడిగడ్డ నిర్మాణం చేయడం జరిగింది. ఆ మేడిగడ్డలో ఆపుకోగలిగితే 24 టీఎంసీల నీళ్ళు అక్కడ ఆగుతాయి. దానికి సంబంధం లేకుండా కూడా పైన కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసుకొని అన్నారము, సుందిల్లా, ఆ నుంచి ఎల్లంపల్లి, అక్కడి నుంచి వెళ్ళి మిడ్ మానేరు తెచ్చుకొని ఈ ప్రాజెక్టులన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంది. ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అని అంటే, వీళ్ళు ఏ కాళేశ్వరం అయితే లేదు అని చెప్పి అబద్ధాలు మాట్లాడినరో ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన పంపు హౌజులతోనే ఎల్లంపల్లి దగ్గర కావచ్చు, ఆ తర్వాత గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, అన్ని మేడిపల్లి పంప్ హౌస్ కావచ్చు, అన్ని ప్రతి ఒక్కటి కూడా కాళేశ్వరంలో భాగంగా నిర్మాణం చేసిన పంప్ హౌజ్లే, దాంట్లో భాగంగా ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ టన్నెల్సే, దాంట్లో భాగంగా ఏర్పాటు చేసిన కాల్వలే, దాంట్లో భాగంగా ఏర్పాటు చేసిన మిడ్ మానేర్ ప్రాజెక్టే, అన్ని దాంట్లో నుంచి వచ్చిన వాటితోనే నీళ్ళు ఇచ్చింది. మొన్నటి వరకు కూడా వీళ్ళు పోయిన సంవత్సరం కూడా నీళ్ళు ఇచ్చింది. వాడిందంతా కూడా కాళేశ్వరందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేవలం కన్నేపల్లి పంప్ హౌజ్, సుందిల్లా, అన్నారం పంప్ హౌజులు మాత్రమే వీళ్ళు ఆన్ చేయలేదు. కానీ అవి ఇంటాక్ట్ ఉన్నాయి. అవి మేము ప్రభుత్వంలోంచి దిగిపోయి వీళ్ళు ప్రభుత్వానికి వచ్చే రోజు వరకు కూడా ఆ పంపులు నడుస్తూనే ఉన్నాయి. మేము ఇంజనీర్లను తెలుసుకున్నాం, ఈ రోజు ఆన్ చేసినా ఆన్ అవుతాయి. గత సంవత్సరం కూడా ఒక్కసారి ఆన్ చేసి ట్రయల్ రన్ చేసేసి సర్వీసింగ్ చేసి పెట్టారు. కానీ ఇప్పుడు సంవత్సరం నుంచి కనీసం సర్వీసింగ్ కూడా చేయలేదు వాటిని ఈ దుర్మార్గులు. ఒక మామూలు రైతు కూడా ఎండాకాలం వచ్చినప్పుడు ఒక 2 నెలలు బంద్ పెట్టుకుంటే మధ్యలో పోయి కనీసం ఒకసారైనా మోటార్ ఆన్ చేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే కొంచెంసేపు నడిపి ఉంచాలి అని. ఏ రైతు అయినా ఇంట్లో కారు కూడా ఒక 4 రోజులు పక్కన పెట్టాల్సి వస్తే కూడా మధ్యన అప్పుడప్పుడు ఆన్ చేసి బంద్ చేసుకుంటారు, ఆ సర్వీస్లో ఉండాలి అని చెప్పి. ఆ సోయి కూడా లేని దరిద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పంపులను ఈ సంవత్సరం నుంచి ఆన్ చేయలేదు అని చెప్పి మొత్తుకుంటున్నారు ఇంజనీర్లు. ఇప్పుడు మేము చెప్తున్నాం, మేము గ్యారంటీగా మేము రాసిస్తాం, ఇవ్వాలనైనా ఆన్ చేస్తే నీళ్లు నిమిషంలో బయటకు వస్తాయి. అదే మేము చెప్తున్నాం. కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసింది అదే. మీరు ఆన్ చేస్తే చెయ్యండి, మీ చేత కాకపోతే మాకు అప్పచెప్పండి, మేము చేస్తాం అనే మాట చెప్పినాం. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి అడగలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి, ఇరిగేషన్ మంత్రి పదవి మేము అడగలే. మేము అడిగిందల్లా ఆ కాళేశ్వరం సంబంధించిన ఈఎన్సీ, సిఈ, ఎస్సీలు, డిఈ వరకు ఎవరో మాకు అప్పచెప్పండి, ఒక వారం రోజులు మొత్తం సిస్టమ్ అంతా ఇంటాక్ట్ చేస్తాం, నీళ్లు తీసుకొచ్చేసేసి. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత నియోజకవర్గం, ప్రస్తుతం వారి యొక్క శ్రీమతి నియోజకవర్గం, కోదాడల్లోని మోతే మండలం కావచ్చు, నడిగూడెం మండలం కావచ్చు, సూర్యాపేట జిల్లాలో చివరి గ్రామమైన మా చిన్న సీతారాం తండ కావచ్చు, మా రావిచెరువు దాటిన తర్వాత 10 కిలోమీటర్ల తర్వాత ఉండే చిన్న సీతారాం తండ కావచ్చు, ఇక్కడ కొండపోచమ్మ వరకు కావచ్చు, మల్లన సాగర్, అన్నపూర్ణ పైకి వచ్చిన తర్వాత కొండపోచమ్మ కావచ్చు, మా బస్వాపూర్, మా గంధమల్ల కావచ్చు, అక్కడ దాకా కూడా ఇస్తాం. కింద మా ఆత్మకూరు ఆ మండలాల దాకా కూడా తీసుకుపోవడానికి అవకాశం ఉంది, అటు కూడా ఇస్తాం. ఇంకా కావాలంటే కేసీఆర్ ఏర్పాటు చేసి పెట్టింది ఏదైతే ఉందో నిజాం సాగర్కి, శ్రీరామ్ సాగర్కి కూడా రివర్స్ ఇంజనీరింగ్లో తీసుకుపోయి అదే వరదకాలను వాడుకొని తీసుకుపోయి వాటిలో కూడా నీళ్లు ఊహించుకోవడానికి ఇవాళ అవకాశం ఉంది. కేవలం మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు తప్ప ప్రస్తుతానికి మొత్తం తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాలు, హైదరాబాద్ అంటే వ్యవసాయం లేదు, వ్యవసాయం ఉన్న మిగతా 7 ఉమ్మడి జిల్లాలకి ఏదో పద్ధతిలో కొన్ని ఎకరాలకి నీళ్ళు ఇస్తానికి ఇప్పటికీ కూడా గోదావరి సిద్ధంగా ఉంది, కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు సిద్ధంగా ఉంది, కన్నెపల్లి పంప్ హౌస్ సిద్ధంగా ఉంది, సుందిల్లా, అన్నారం బరాజులు కూడా సిద్ధంగానే ఉన్నాయి. సిద్ధంగా లేని వీళ్ళ మైండ్లు మాత్రమే, బుర్ర మొత్తం బూజు పట్టింది. కేవలం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గ సహచరుల బుర్రలకు మాత్రమే బూజు పట్టింది తప్ప మిగతా సిస్టమ్ అంతా మంచిగానే ఉంది. ఆ నమ్మకంతోనే కేటీఆర్ గారు చెప్పారు, ఛాలెంజ్ చేసిండ్రు. కానీ ప్రభుత్వం ఆ పని చేయదు. ఆ ప్రభుత్వం ఎట్లా చేయదు, మీకు అప్పగించదు, మిమ్మల్ని చెప్పదు, ఈ ప్రాజెక్టు పని లేదు, కూలేశ్వరం మాట్లాడుతారు. వాస్తవానికి
మీరు రోజు చూంటారు ఆఖరికి భారతీయ జనతా వాళ్ళు పార్టీ కూడా అప్పచెప్పకపోతే మాకు వాళ్ళు అప్పచెప్పకపోతే ముందుకొచ్చి రైతులు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ముందుకొచ్చి ఈ టైంలో బేషజాలకు పోవద్దు, ఈ టైంలో పంపుల్ని ఆన్ చేయాలని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తలేదు. ప్రజల ఒత్తిడితోనే ఎవడైనా వంగాల్సి వస్తుంది. రైతులు ఊరుకోరు. రైతులకు స్పష్టంగా అర్థమైంది వీళ్ళ ఈ చిల్లర మాటలు, ఈ సొల్లు కబుర్లు, ఈ రోత మాటలు అన్నీ అబద్ధమని, కేసీఆర్కి ఏ మాత్రం చిన్న మరక కూడా అంటదని, దీని నుంచి తప్పకుండా కాళేశ్వరం ఇంటాక్ట్ ఉన్నదని, ఇవాళ పంపులు ఆన్ చేస్తే నీళ్లు సిద్ధంగా ఉన్నాయి రావడానికి అనే విషయాన్ని రైతాంగానికి మేము స్పష్టంగా అవగాహన చేస్తున్నాం. రైతులు కూడా తెలుసుకున్నారు. ఇవాళ మొత్తం రాష్ట్ర రైతాంగం కూడా ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని కాపాడే ఇంత గొప్ప ప్రాజెక్టును పండబెట్టి పడవబెట్టి దుర్మార్గులు నాశనం చేస్తున్నారనే విషయం రైతాంగం అర్థం చేసుకుంటుంది. తప్పకుండా సందర్భం వస్తే రైతాంగమే వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. ఆ పరిస్థితి రాకముందే వీళ్ళు మేల్కుంటే మంచిది. వీళ్ళు ఇంకా నిద్ర నటిస్తే, ఇంకా దొంగ మాటలు మాట్లాడితే, కేసీఆర్ మీద నెపం పెట్టి ప్రజలకు ద్రోహం చేయాలని కనుక చూస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రైతాంగం ఆ మేరకు చైతన్యం అవుతున్నారు, వాస్తవాలు తెలుసుకున్నారు. ఇన్ని రోజులుగా వీళ్ళు కేసీఆర్ మీద చేసిన ప్రచారం అబద్ధమని, ఇది కేవలం 3-4 కారణాల చేత. ఒకటి, కొంత సీమాంధ్రలో ఉన్న ఒక వర్గానికి ఏదైతే దుగ్ధ ఉన్నదో కేసీఆర్ పైన కావచ్చు, తెలంగాణ మీద కావచ్చు, తెలంగాణ అభివృద్ధి పైన ఏదైతే వ్యతిరేకత ఉందో, ఈర్ష్య ఉందో, వాళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ప్రచారం ఒకటి కాళేశ్వరం పైన. దానికి వీళ్ళు లొంగిపోయి వీళ్ళ భాషలకు వీళ్ళ యొక్క అది గురుదక్షిణ కింద దాన్ని చూపించుకోవడం, గురుభక్తి చూపించుకోవడం కొరకు ఏదైతే చేసినరో ఆ చిల్లర ప్రయత్నాన్ని నిలబెట్టుకోవడం కొరకు ఒక ఈగోకు పోయి ఆ ప్రయత్నం చేస్తున్న దాన్ని నడుపుతలేరు. రెండవది, తొడేళ్ల మీద, మంచి గొర్రెల మంద మీద తొడేళ్ల గుంపు పడ్డట్టు మొత్తం ఇసుకకు అలవాటు పడ్డారు. వేలాది ఇసుక లారీలాట స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజలకు. ఆ ప్రాంతంలో మంత్రి ప్రాంత ప్రజలకు సుందిలలో కావచ్చు, అన్నారంలో కావచ్చు, మేడిగడ్డలో కావచ్చు, వేలాది లారీల ఇసుక తోడుకొని ప్రభుత్వానికి వచ్చింది 10 రూపాయలు అయితే 90 రూపాయలు వీళ్ళ జేబులు నింపుకోవడానికి అలవాటు పడ్డారు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా. దానికి తోడుగా ఇవాళ మళ్ళా నీళ్ళు ఇస్తే కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది, కరెంటు ఖర్చు అవుతుంది. కరెంటుకి 5-6 వేల కోట్ల ఖర్చు అయితే మాకేమొస్తుంది? వేరే కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటే కమిషన్లు వస్తాయి కదా, కమిషన్ రాని దగ్గర మేమెందుకు పైసలు ఇవ్వాలని ఒక దుర్మార్గమైన ఆలోచన. రైతాంగానికి నీళ్ళు ఇస్తే కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది, నీళ్ళు ఇస్తే పంట పెడతారు, ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది, నీళ్ళు ఇస్తే పంట పండితే పంట కొనాల్సి వస్తుంది, మద్దతు ధర చెల్లించాల్సి వస్తుంది. మేము గొప్పలకు పోయి చెప్పిన ఉత్తర కుమార ప్రజ్ఞల వాళ్ళకి చెప్పిన బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ని సమస్యలు వస్తాయి, మాకు నీళ్ళే ఇవ్వకపోతే మాకు ఏం సమస్యలు లేవు కదా అని చెప్పి దున్నపోతులాగా పండుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఇవాళ. అంతే తప్ప ఏం లేదు. ఈ కారణాల చేతనే ఇవాళ కాళేశ్వరాన్ని పండబెట్టి తెలంగాణను ఎండబెడుతున్నారు. ఇవాళకి ఎల్నినో, సూపర్ ఎల్నినో వస్తుందన్న సందర్భంలో కేసీఆర్ కట్టినాడే చెప్పిండు, మనకు యాసంగికే ఎక్కువ అక్కరైతుంది, యాసంగికే ప్రధానంగా ఈ నీళ్లు నింపి పెట్టుకోవాలి, తెలివిగా పనిచేయాలి, మబ్బులను చూసి తుమ్ములు తీసుకునే పద్ధతి తెలివి తక్కువతనం ఉండకూడదు, వచ్చిన చుక్కను వచ్చినట్టు ఒడిసిపట్టి దాచిపెట్టుకోవాలి, రేపటికి పోగు చేసుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలనే ఆ రోజు అంత కష్టపడి 3 సంవత్సరాల పైగా రాత్రిపగలు కష్టపడి ఆ ప్రాజెక్టుని కట్టింది. ఇవాళ దానికి తగ్గ ఏర్పాట్లు చేసింది కూడా దాని కొరకే. కానీ ఇవాళ ఈ దుర్మార్గులకు అది అర్థం కాక, తెలంగాణ సోయి లేక, తెలంగాణ ఆత్మ లేక, తెలంగాణ రైతాంగం పట్ల ప్రేమ లేక ఈ రకంగా ప్రాజెక్టును పండబెట్టి మోసం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు మేము ఏం చేసినా నడుస్తుంది, ఇక మేము చెప్పిన అబద్ధాలే నమ్మారు కదా ఎన్నికల ముందు ప్రజలు, ఇప్పుడు కూడా నమ్ముతారు అనుకుంటున్నారు. కానీ ప్రజలు గట్ల మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు. నిజాలు తెలుసుకున్నారు. తెలంగాణ రైతాంగం తప్పకుండా అప్పుడెప్పుడైతే ఎట్లయితే తిరుగుబాటు చేసినరో అంతకు మించిన తిరుగుబాటు ఇప్పుడు తెలంగాణ రైతాంగం చేయడానికి సిద్ధపడుతుంది. ఈ వర్షాభావ పరిస్థితులు ఇట్లే కంటిన్యూ అయ్యి కరువు పరిస్థితి కనుక వస్తే దానికి ఆ కారణం, ఆ నేరం కాంగ్రెస్ పార్టీది అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుపుతున్న ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అవుతుంది. కరువుని కొట్లాడుతందుకు, కరువుని పారదోలుతందుకు, కరువుని అధిగమిస్తందుకు అనేక ప్రయత్నాలు నీళ్లు తీసుకొచ్చి మన ప్రాజెక్టులు నింపుకోవడం కానివ్వండి, లేకపోతే చెరువులు నింపుకోవడం వల్ల మనం చేసినాం. జగదీష్ రెడ్డి గారు, మీరు చెప్పినారు పంప్ హౌస్లు ఆన్ చేయకపోతే